ఇక మీద స్కూల్ డ్రగ్స్ కేసులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సినిమా స్టైల్లో జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ ను 2 వీలర్ మీద తీసుకెళ్లాడు. పలుమార్లు డ్రగ్స్ ను బైక్ పై తీసుకువెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టినప్పటికీ డ్రగ్స్ తో కూడిన బ్యాగ్ ను మాత్రం చెక్ చేయలేదు. ప్రతిసారి పోలీసులు జయప్రకాష్ గౌడ్ కు సంబంధించిన లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్ ను మాత్రమే చెక్ చేసి వదిలిపెట్టేవారు. అయితే తయారు చేసిన డ్రగ్స్ ను బైక్ పై హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలకు సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటు మహబూబ్ నగర్ లోని ఓ కల్లు కాంపౌండ్ లో జయప్రకాష్ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ అమ్ముతే వచ్చిన డబ్బులన్నీ స్కూల్ పై ఉన్న ఫ్యాక్టరీలో ఎక్కడ పడితే అక్కడ పడేసేవాడు. అయితే ఫ్యాక్టరీలో పోలీసులు తనిఖీలు చేపట్టగా చిత్తు పేపర్ల మధ్యలో 23 లక్షల రూపాయలను రికవరీ చేశారు. ఇక విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఆ స్కూల్ డ్రగ్స్ తయారీ కేంద్రంగా మారింది. ఓవైపు పిల్లలకు పాఠాలు చెప్తూనే మరోవైపు మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నాడు స్కూల్ యజమాని. మేడ్చల్ జిల్లా ఓల్డ్ బోయన్పల్లిలోని మేధా స్కూల్ను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చుకున్నాడు స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్. ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ గుట్టురట్టును ముఠాను అదుపులోకి తీసుకుని మేధా స్కూల్ను సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఓల్డ్ బోయన్పల్లిలో మేధా హై స్కూల్ ను సీజ్ చేశారు విద్యాశాఖ అధికారులు. స్కూల్ కేంద్రంగా కల్తీ కల్లుకు సంబంధించిన ఆల్పోజం అనే మందును తయారు చేస్తున్న మేధా హై స్కూల్ కరెస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ తో పాటు ఇతరులందరినీ కూడా అరెస్ట్ చేశారు. నిన్న 7 కిలోల ఆల్పోజం తో పాటు 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నటువంటి పోలీస్ అధికారులు నిందితులను ప్రస్తుతానికి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈగల్ టీమ్ తో కలిసి ప్రత్యేకంగా వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చాయి. 10 నెలలుగా డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి గ్యాంగ్ జయప్రకాష్ గౌడ్ తో కలిసి ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. 2 వీలర్స్ మీద సరఫరా చేస్తున్నట్టుగా కూడా విచారణలో బయటపడింది. సినీ సఖీలో డ్రగ్స్ ను 2 వీలర్ మీద తీసుకెళ్తున్నటువంటి జయప్రకాష్ గౌడ్ అనేక సార్లు 2 వీలర్ పై డ్రగ్స్ తీసుకెళ్తున్నట్టు తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తో కూడిన బ్యాగ్ ను మాత్రమే చెక్ చేయని పోలీసు అధికారులు ప్రతిసారి జయప్రకాష్ గౌడ్ సంబంధించిన వెహికల్, లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్ చెక్ చేసి మిగతా అన్ని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఆ బ్యాగ్ లో ఏముందనేటువంటిది మాత్రం వదిలిపెట్టలేదు. గతంలో తెలుగు సినిమాలో ఒక సినిమా కూడా వచ్చింది. బండికి లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా అని చెక్ చేస్తున్నారు తప్ప తీసుకెళ్తున్నది ఏ ఐటమ్ అనేటువంటి కనీసం గుర్తు పట్టనటువంటి పరిస్థితి. 10 నెలల నుంచి 2 వీలర్ పైన డ్రగ్స్ తీసుకెళ్తున్నట్టుగా జయప్రకాష్ గౌడ్ విచారణలో వెల్లడించారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి సంగారెడ్డికి 2 వీలర్ పై ఆయన డ్రగ్స్ తీసుకెళ్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. మహబూబ్ నగర్ లో కల్లు కాంపౌండ్ యజమానికి మత్తు మందు అందినట్టుగా కూడా జయప్రకాష్ గౌడ్ విచారణలో వెల్లడించారు. వచ్చిన డబ్బులన్నీ ఫ్యాక్టరీలో ఎక్కడ పడితే అక్కడ పడేసేటువంటి జయప్రకాష్ గౌడ్ ఫ్యాక్టరీని చిత్తు పేపర్ల మధ్యలో 23 లక్షల రికవరీ చేసినట్టుగా ఈగల్ విచారణలో చెప్పడం జరిగింది. మొత్తం అనేక చోట్ల డబ్బులను దాచి ఉంచేటువంటి వాడనేటువంటిది చాలా క్లారిటీ వస్తా ఉంది. ఒక సినిమా ఫక్కీలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా, మత్తు మందుకు సంబంధించినటువంటి మాఫియా జరుగుతా ఉన్నటువంటి సందర్భంలో కేవలం పోలీసులను బఫూన్లు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పోలీసులు కేవలం హెల్మెట్ ఉందా, లైసెన్స్ ఉందా, బండికి ఆర్సీ ఉందా, పొల్యూషన్ ఉందా అని అడిగేటువంటి వారు మాత్రం కానీ బ్యాగ్ లో ఏముందనేటువంటి చెక్ చేయలేదు. దాదాపు 10 నెలలుగా పోలీస్ వ్యవస్థ ఎంత అచేతన స్థితిలో ఉందో ఇప్పుడు చూస్తే అర్థం చేసుకోవచ్చు. స్కూల్లో ఇంత పెద్ద ఎత్తున మత్తు మందు సప్లై జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అక్కడ ఉండేటువంటి వ్యవస్థను పట్టించేటువంటి వ్యవహారం. ఇంత నీచాన్ని కొడిగేటటువంటి వ్యక్తులను ఉరి తీయాలన్నటువంటిది విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు ఇంత నెగ్లిజెన్సీగా ఉండడం. ఈ జయప్రకాష్ అనే పర్సన్ ఎప్పటి నుంచి డ్రగ్స్ దందా చేస్తున్నాడు, ఏమైనా అప్డేట్ ఉందా? దాదాపు 14 నెలలుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్టుగా గుర్తించారు.
దీంట్లో 10 నెలల నుంచి యాక్టివ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయట ఉండేటువంటి పోలీసుల మూమెంట్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసేవారు. కేవలం ఆ స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి సందర్భంలో బయట ఎక్కడా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని చూయించి వెళ్ళేటువంటి వారు. కానీ బ్యాగులు మాత్రం చెక్ చేయలేదని ఒక్కసారి ఎప్పుడైతే గుర్తించారో అప్పటి నుంచి ఇంకా ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా జరుగుతోంది. మరోవైపు స్కూల్లో మత్తు మందులు తయారు చేయడం పట్ల ఎవరికి అనుమానం వచ్చేది కాదు. అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికి అనుమానం వచ్చేది కాదు. కేవలం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన అక్కడ తయారు చేస్తున్నాడంటే ఎవరు నమ్మడానికి కూడా అంత ఆస్కారం లేదు. ఇక విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎంత చీటింగ్ చేశాడో అనేటువంటి తెలియడంతో ఒకసారికి షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఇది చాలా రోజులు దాదాపు 15 నెలల తర్వాత బయటకు వచ్చింది. పోలీసులు పట్టించుకోవడం లేదనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతోనే పెద్ద ఎత్తున ఈ మత్తు మందు సప్లై అయితే కొనసాగించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు విచారణలో బయటకు వస్తాయి రావచ్చు అవసరం కనిపిస్తుంది. పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా ఇట్లాంటి వాటిపైన పక్కాగా సమాచారం తెలుసుకొని వాటికి ఎప్పటికప్పుడు చెక్ చేస్తా ఉంటే ఇటువంటివి బయటపడుతున్న సందర్భంలో కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది మాత్రం చాలా మంది ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ప్రస్తుతానికి ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.